దేవునికి స్తోత్రం కలుగునుగాక. మా ఆత్మీయ తల్లిదండ్రులైన పాస్టర్ ఆంతోనయ్య గారికి, రూతక్క గారికి మా హృదయపూర్వక వందనాలు. ఈ షార్ట్ ఫిల్మ్ చూడడానికి వచ్చినటువంటి దేవుని బిడ్డలకు మా వందనాలు. ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా మీకు తెలియజేయాలనుకున్న విషయం ఒకటి ఉంది. అదేమిటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన తండ్రి, మనమందరము ఆయన కుమారులము కుమార్తెలమై ఉన్నాము. నిజ దేవుని నమ్ముకున్న మనలో 2 రకముల భక్తి చేసేవారు ఉన్నారు. మొదటిగా దేవుని నమ్మి ఆయన వాక్కు ప్రకారం జీవించేవారు. రెండవదిగా దేవుని నమ్మి దేవుని కంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమించేవారు ఉన్నారు. దేవుని నమ్మి ఆయన వాక్కు ప్రకారం జీవించేవారు ఈ స్కిట్లో పెద్ద కుమారుని పోలిన వారై ఉన్నారు. దేవుని నమ్మి లోకాన్ని ప్రేమించేవారు ఈ స్కిట్లో చిన్న కుమారుని పోలిన వారుగా ఉన్నారు. కాబట్టి చిన్న కుమారుని పోలిన జీవితాలు మనలో ఉన్నట్లయితే ఒక్కసారి మనలను మనం పరీక్షించుకోవాలనే ఉద్దేశంతో బైబిల్లో ఉన్న తప్పిపోయిన కుమారుని స్టోరీని చిన్న చిన్న మార్పులు చేసి నేటి పరిస్థితులకు అనుగుణంగా తీయడం జరిగింది. ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన వారు ఎవరికి వారు వారి జీవితాలను పరీక్షించుకుంటే మా ఈ ప్రయత్నం దేవునిలో ఆనందంగా మారుతుంది. మరి కథలోనికి వెళ్దామా? బాబు కుమార్. నాన్నగారు చెప్పండి నాన్నగారు. బాబు కుమార్, తోటలో పని ఉందమ్మా, ఎక్కువ పని ఉంది. నాకు సాయం చేయడానికి వస్తావా ఈరోజు? లేదు నాన్న, నాకు కూడా పొలంలో చాలా ఎక్కువ పని ఉంది. సరే అయితే నేను చిన్న కుమార్ని అడుగుతాను. సరే నాన్న. బాబు ఆకాష్, ఆకాష్. నాన్నగారు, కూర్చోనా? చెప్పండి నాన్నగారు. అన్న ఆకాష్, ఈరోజు తోటలో నాకు ఎక్కువ పని ఉందమ్మా, నాకు సాయం చేయడానికి వస్తావా? సరే నాన్నగారు, తప్పకుండా వస్తాను. నాన్నగారు. బాబు, ఏం బాబు ఇలా వచ్చావు? పొలంలో పని ఎప్పుడు అయిపోయిందా? పొలంలో పని అయిపోయింది నాన్నగారు. మీకు సహాయం చేయడానికి తోటలోకి మీరు రమ్మన్నారని చెప్పి మీకు సహాయం చేయడం కోసం ఇక్కడికి వచ్చాను. సరే నాన్న, లోపల పని వాళ్ళు ఉన్నారు, వారితో పని చేయించు. సరే నాన్నగారు. నాన్నగారు మీరు కూడా రండి. లేదు బాబు, చిన్న బాబు వస్తానన్నాడు, అందుకే ఎదురు చూస్తున్నాను. సరే నాన్నగారు. రే బావా, ఆట ఇలా అయితే చాలా బాగలేదు అసలు. ఇంకొకరు ఉంటే బాగుండు మనకి. రే ఆకాష్, ఇక్కడ రా. రే, ఈయన చిన్న స్నేహితుడు రా. ఏం ప్రసాద్ పిలిచావు? ఏం లేదురా, ఒక హ్యాండ్ తగ్గింది, ఆడుతావా వచ్చి? లేదురా, నాకు అలవాట్లేదు, నేను ఆడలేను. వీడి కోసం నాకెందుకు తెలియదురా. వీళ్ళ నాన్నంటే చాలా భయం వీడికి. ఏం మా నాన్నంటే భయం లేదు? అయితే దారా వచ్చి ఆడు. దా కూర్చో. నాకెందుకు భయం? దా.
లేదురా నాకు అలవాట్లేదు. సరే కాల్చురా. సరే లేదురా నాకు అలవాట్లేదురా. పర్లేదు కాల్చు. లేదురా ఇది నాకు అలవాట్లేదురా. కాల్చితే ఈ మత్తే వేరేగా ఉంటది. దా కాల్చు. లేదురా. దా ఒక్కసారి కాల్చురా. దా ఒక్కసారి కాల్చు. లాగు, గట్టిగా లాగు, లోనకు లాగు. ఎలాగుంది? బా చాలా కిక్గా ఉందిరా. దా మళ్ళీ. ఓకే. ఏంట్రా? కొబ్బరి నీళ్ళు తాగురా. లేదురా. తాగురా ఒకసారి. ఆకాష్, ఎలా ఉందిరా? మత్తుగా ఉంది కానీ చాలా బాగుందిరా. సరే ఇంకోసారి తాగు. రోజు ఇలా తాగుతూ జోదం ఆడితే ఎంత బాగుంటుందిరా. డబ్బులు రోజుల్లోనే కాదురా, రేసులో నెడితే ఇంకా డబ్బులు సంపాదించవచ్చు. ఇంకా లాటరీలో కూడా ఇంకా డబ్బులు సంపాదించవచ్చు. తెలుసా విషయం నీకు? లక్షలు సంపాదించవచ్చు. అవునా? అంత డబ్బులు వస్తాయా? అంత ఏరా? ఎక్కువ డబ్బులు వస్తాయా? నీకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి? ఈ జోదాలు ఆడితే ఒకరోజే సంపాదించవచ్చు. రేసుల్లోను నెక్స్ట్ మనం ఇంకా పెద్ద పెద్ద వాటిల్లోకి వెళ్తే ఇంకా బోల్డ్ సంపాదించవచ్చు. మనం ఈజీ మనీ బోల్డ్ లక్ష దగ్గర అవ్వచ్చు మనం. ఈ ప్యాకెట్లోనే తెలుసా? గుర్రాలు ఊరు ఉన్నాయి. చూద్దాం. చాలా డబ్బు ఉండాలి. చాలా మంది మన ఫ్రెండ్స్ ఇలాగే చాలా కోటీశ్వర్లు అయ్యారు. తక్కువ కాలంలో ఎక్కువగా కోటీశ్వర్లు అయ్యారు. తక్కువగా పెట్టి ఎక్కువ సంపాదించిన చాలా మంది ఉన్నారు. అసలు ఆలోచించి అంత నిర్ణయం డబ్బు తీసుకో. వస్తుందా? ఏమనుకుంటున్నాను? చాలా డబ్బు వస్తుంది. చాలా డబ్బు వస్తుంది. ఊట్ల మీద సంపాదించవచ్చు. ప్రసాద్, మా నాన్న దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. వ్యాపారం చేద్దామని డబ్బులు పట్టుకొని వస్తాను. డబ్బులు సంపాదించగలరా? నీకు 1% డౌట్ కూడా వద్దు. ఎందుకంటే ఈజీగా సంపాదించు. వీడు ఉన్నాడంటే వీడు బెట్టింగ్లో బోల్డ్ డబ్బులు సంపాదించాడు. వీడు ఉన్నాడంటే రేసుల్లో బోల్డ్. నేను ఉన్నానంటే జోదం ఆడి చాలా డబ్బులు సంపాదించాను. ఇంకా ఈజీ మనీ కావాలంటే ఇంకా బోల్డ్ ఆటలో మనం సంపాదించు. ఈజీగా సంపాదించు. నీకు ఆ డౌటే వద్దు. బీ హ్యాపీగా తీసుకుంటారా, మనం ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిద్దాం. ఎవడు? ఈడి అన్నంతే చాలా పిరికి. లేదురా, ఇది ఇలాంటి పార్టీ రేపు నేను ఇవ్వకపోతే నన్ను అడగండి రా, చూద్దాం. సరే చూద్దాం. సరేనండి, అలాగే చేద్దాం. మీరు చెప్పినట్టే చేద్దామండి. అలాగే సరే. అన్న ఆకాష్, నాన్నగారు తోటకు వస్తానన్నావు. నీకోసం చాలాసేపు ఎదురు చూసాను నాన్న. ఏం రాలేదు? రాలేదు నాన్నగారు. ఏ? నాన్నగారు చెప్పమ్మా. నాకు కొంచెం డబ్బులు కావాలి నాన్నగారు. ఇప్పుడు డబ్బులతో అవసరం ఏముంది బాబు? లేదు నాన్నగారు, నా స్నేహితులు, నా కొలీగ్స్ అందరూ కలిపి బళ్ళ మీద తిరుగుతుంటారు, ఎక్కడికెక్కడికో ఎంజాయ్ చేస్తుంటారు, పార్టీలకు వెళ్తారు, అన్నీ కొనుక్కుంటారు. నాకు మాత్రం ఎప్పుడు ఏమి కొనేసేవారు నాన్నగారు. ఏది అడిగినా కూడా మీకెందుకు మీకెందుకు అని అంటారు నాన్నగారు. నాకు కూడా సరదాలు ఉంటాయి కదా నాన్నగారు. మీరు అర్థం చేసుకోండి నాన్నగారు. ప్రతి విషయానికి అది వద్దు ఇది వద్దు అది కాదు ఇది కాదు అని చెప్తే నేను ఎవరికి చెప్పుకుంటున్నాను? అందరు చూసి నా స్నేహితులు నవ్వుతుంటున్నాను. నన్ను అర్థం చేసుకున్నాను కదా. ప్రార్థన చేయనన్నా. నాన్న ఎప్పుడు చూసిన బైబిల్ ప్రార్థన అంటారు. ప్రతి విషయానికి ప్రతిది ఆటంకాలు చెప్తుంటారు. నాకు ఈ జీవితం అయితే ఇష్టం లేదు నాన్నగారు. నా ఆస్తులు నా భాగం ఇవ్వండి నాన్నగారు. నేను బయటకు వెళ్ళి వ్యాపారం చేసుకొని బాగా బ్రతికి వచ్చి మీకు చూపిస్తాను నాన్నగారు. సంపాదించి వస్తాను నాన్నగారు. అన్న ఆకాష్ ఆగు. నాకు సాయంత్రం వరకు సమయం, నేను ఆలోచించి నీకు సాయంత్రం చెప్తాను. సరే నాన్నగారు, సాయంత్రం వరకు నేను ఎదురు చూస్తాను నాన్నగారు. తర్వాత మీ ఇష్టం నాన్నగారు. హల్లెలూయా, స్తోత్రం ప్రభువా. తండ్రి యేసయ్య, ప్రభువా, ఏంటి నా పరిస్థితి? నా చిన్న కుమారుడు నా మాట వినడం లేదు ప్రభువా. నీవే నాకు సహాయం చేయాలి. నా చిన్న కుమారుడు ఆస్తిలో భాగం కావాలంటున్నాడు ప్రభువా. డబ్బులు తీసుకొని చెడు వ్యసనాలకు లోనైపోతాడేమో ప్రభువా. ఆ బిడ్డ చుట్టూ కంచె వేసి నువ్వే కాపాడాలి. నా చిన్న కుమారుడు నాకు కావాలి ప్రభువా. వాడు అడిగినట్లు డబ్బులు వాడికి ఇచ్చేస్తాను.
నీ చిత్తం వాడి యందు నెరవేర్చు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. బాబు, చిన్నోడు వచ్చాడు, డబ్బులు కావాలి అవసరం అంటున్నాడు, ఆస్తిలో వాటా అడుగుతున్నాడు. నేను ప్రార్థన చేసుకున్నాను, వాడికి వ్యాపారం చేసుకుంటున్నా అంటున్నాడు, నేను డబ్బులు ఇద్దామని అనుకుంటున్నాను. ఏమంటావమ్మా? నాన్న, తమ్ముడికి ఆస్తిలో వాటా ఇవ్వడం అయితే నాకు ఇష్టం లేదు నాన్న. తమ్ముడు ఆ డబ్బుని సక్రమంగా వినియోగిస్తారని అయితే నేను అనుకోవట్లేదు. సరే నాన్న, మీరు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీ ఇష్టం నా ఇష్టం నాన్న. నాన్న ఆకాష్, ఆకాష్. నాన్నగారు చెప్పండి నాన్నగారు. బాబు ఆకాష్, నువ్వు ఆస్తిలో వాటా అడిగావు కదమ్మా, నేను డబ్బులు అరేంజ్ చేశాను. నువ్వు ఈ డబ్బుల్ని ఎటువంటి చెడు అలవాట్లకి వాడకుండా చక్కగా మంచి వ్యాపారంలో అభివృద్ధి పొంది చక్కగా సంపాదించమ్మా. నాన్నగారు అలాగే నాన్నగారు. ఏదైనా లోటుపాట్లు ఉంటే ఈ తండ్రి ఉన్నాడని మాత్రం నువ్వు మనసులో గుర్తుపెట్టుకోమ్మా. నాన్నగారు ఫోన్ చేసుకో. అలాగే నాన్నగారు. సరే నాన్నగారు, థ్యాంక్ యూ నాన్నగారు. అరే ప్రసాద్, ఇదిగో నా డబ్బు తెచ్చాను మా నాన్న అడిగి. సబాస్రా, సబాస్, సబాస్రా. మన పేరు నిలబెట్టారు ఆకాష్. రే, నువ్వు 2 గంటలు తీసుకో, నువ్వు రేసింగ్ లో పెట్టు, నేను జోదంలో పెడతాను, మాడు బెట్టింగ్ లో పెడతాడు. పెట్టి నీకు దీన్ని డబుల్ చేసి తీసుకొస్తాం మేము. సరేరా, సరే. సబాస్, సబాస్రా. నా ఫ్రెండ్స్ ఇప్పుడు వస్తారు, డబ్బు రెట్టింపు చేసి తీసుకొస్తారు. నేను సంతోషంగా అందరి ముందు తల ఎత్తుకుని నడుస్తాను. మా నాన్నకి నేనేంటో చూపిస్తాను. సారీరా, ఏరా నేను జోదంలో పెట్టినప్పటికి దాన్ని డబుల్ చేద్దామని ఎంతో ట్రై చేశాను కానీ పోయిందిరా డబ్బులు. చాలా ట్రై చేశాను, మరి నువ్వు బాధపడద్దు, ఏమనుకోవద్దు. చాలా ట్రై చేశాను దాన్ని డబుల్ చేద్దామని. ఏరా అంతేలా ఉన్నావు? కంగారేం లేదు, ఇంకా రేసింగ్ బెట్టింగ్ లో ఉన్నారు, 2 ఉన్నారు మన ఫ్రెండ్స్, తీసుకొస్తారు ఏదో దాంట్లో. కంగారే ఉంది, కంగారు పడక, నువ్వు ధైర్యంగా ఉండు. సారీ రా ఆకాశ, నెట్టిన సొమ్ము అంతా నాశనం అయిపోయిందిరా. బాధపడకరా. ఏంటది నువ్వు కూడా అలాగా అన్ని ఆశలు పెట్టుకున్నావు, ఇలా చేసిన వాళ్ళు చేస్తే ఎలా? సరే మన బాధపడకు. మన సూర్యుడు కూడా ఉన్నాడు కదా, ఓకే ఆ రేసులో నెడతాను అన్నాడు, ఓకేరా, బాగా నీకు మొత్తం తెస్తాను 300 అన్నాడు. వచ్చినట్టే కదా. అందులో కోట్ల మీద వస్తుంది రా. వచ్చినా కూడా నీకు 300 వచ్చినట్టే కదా. వస్తుందిరా. పోయింది, బాధపడద్దు నువ్వు. బాగా ధైర్యంగా ఉండు, ఏం కాదు. ధైర్యంగా రేసులో బాగా సంపాదిస్తాడు వాడు. ఆకాష్, రేసులో ఏంటి మీరు అందరూ ఇక్కడే ఉన్నారా? రేసులో గెలిచావా? మాది రేసులో అరే నా జోదంలో పెట్టాడు, పోయిందిరా. నాది కూడా అరే ఏంట్రా పోయిందిరా. మీరు ఇలా బెట్టింగ్ లో పోయి జోదంలో పోయి నువ్వు రేసులో నాది కూడా పోతే పోయిందిరా. డబ్బులు ఇచ్చారు మనకి. నేను హ్యాండ్ రేజ్ అవుతుంది అనుకున్నాను కానీ నాది రేసులో ఫలించలేదురా. ఆకాష్ సారీ రా. సారీ రా. డిసప్పాయింట్ అవ్వద్దు. ఆ? ఒకసారి ఇలా జరుగుతుంది, కామే బెట్టింగ్ అంటే ఇవన్నీ ఓకేరా. ఒకసారి జరుగుతుంటది. ఈసారి మనం ఆకాష్. బాధపడద్దు. ఆ? ఓకేనా? ధైర్యంగా ఉండు. ఓకేనా? ఓకే వెళ్తాం రా. వెళ్తాం మేము. సరే. చెప్పడం చూసుకొని వస్తాం, మేము చూసుకొని వస్తాం. ధైర్యంగా ఉండు. ఎట్లా అనిపిస్తున్నాయి?
ఎరా వద్దు, ఆకాశ్ గడ డబ్బులు తీసుకున్నాం కదా, నువ్వేదైనా పెట్టి దాన్ని డబ్బులు చేస్తావా లేదా? మీరు నిజంగా బెట్టింగ్ లో కలిపారా? ఎన్ని కాదుగా నువ్వు చెప్పు. ఏంటి బెట్టింగ్ లో కలిపారా? నేనైతే ఆడినైతే నేను బాగా మోసం చేశాను. అరే చాలా తప్పురా అది. నేను నా దగ్గర ఉన్నాయి. అరే మీ ఇద్దరిని నమ్మి ఆడు జోదంలోను బెట్టింగ్ లోను పెడతాడని ఆడు చెప్పేసి మోసపోవడం డబ్బులు ఆడి చేస్తారని తప్పురా. చెప్పి ఆడు ఇచ్చాడురా. మనం ఎంజాయ్ చేయడానికి అరే, చాలా తప్పురా అది. ఆడకాని మనకేందుకు, మన డబ్బులు మనవు కదరా. ఇంతకీ నువ్వు పెట్టావా లేదా నువ్వు పెట్టావా లేదా చెప్పు. చెప్పురా. నేను పెట్టాను రా. సర్లేండి, మీ దగ్గర నేను ఇంకా అబద్ధం చెప్పడం, నేను కూడా మీలాగే అయితే చేశాను. నువ్వు- ఎంత చేద్దాం మనం. అదో ఓహో అదిరా. బోల్ గట్లదిరా. పదా చూడు మనకు బోల్ డబ్బులు. ప్రభాస్ పదండి, మనం అదే చేద్దాం ఈ డబ్బులతో. అలా ఎంత పేరు? నా స్నేహితులు నమ్మి నేను చాలా మోసపోయాను. నా తండ్రి విరోధంగా పాపం చేసి ఏ ముఖం పెట్టుకుని నా తండ్రి ఇంటికి వెళ్తాను. వెళ్ళవయ్యా, ఏంది ఒళ్ళు అన్ని బాగానే ఉన్నాయి కదా, పని చేసుకొని బతకొచ్చు కదా, ఏంటి అడగడం? వెళ్ళు వెళ్ళు, విసిగించడానికి వస్తారు. ఎక్కడైనా నాకు అన్నం దొరుకుతుందో లేదో. అన్నా, ఏదైనా ఆకలి వేస్తుందన్నా, కొంచెం అన్నం పెట్టండి అన్న. ఏదైనా పని అంటే చెప్పండి అని చేస్తాను. గిన్నెలు తోముతాను, అంట్లు తోముతాను, ఇల్లు తుడుస్తానన్నా. ఇందులో కూడా అన్నం లేదు, ఒక మెతుకు కూడా లేదు. నా ఆకలి తీరేది ఎలా? నా తండ్రి ఇంటి దగ్గర అనేక మంది పని వాళ్ళు ఉన్నారు. అక్కడ భోజనానికి ఏ లోటు ఉండదు. నా తండ్రి దగ్గర నేను నా కుమారుడైనా హక్కు కోల్పోయాను. ఒక పనివాడిగా అయినా నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. ఏనా ఇంకా ఎంతకని ఆడుకోవచ్చు ఎదురు చూస్తూ ఉంటారు మీరు? లేదన్నా, నా చిన్న కుమారుడు వస్తాడు. నాకైతే నమ్మకం లేదు నాన్న వాడు వస్తాడని. నాకు నమ్మకం ఉంది నాన్న, నాకు తిరిగి వస్తాడని నమ్మకం ఉంది. సరేనన్న, మీ ఇష్టం. లేదు నాన్నగారు,
దేవుడి దగ్గర మీ దగ్గర నేను అనేకమైన పాపం చేశాను నాన్నగారు. నీ కుమారుడు అనిపించుకోవడానికి కూడా నాకు అర్హత లేదు నాన్నగారు. నన్ను క్షమించండి నాన్నగారు, నన్ను క్షమించండి నాన్నగారు. లేదు నాన్న, నువ్వు నా చిన్న కుమారుడివే, నా కుమారుడివే. పద మన ఇంటికి వెళ్దాం. చిట్టి రాపనా? అయ్యా అయ్యా చెప్పండి. చిట్టి, చిన్న కొడుకుని తీసుకొని వెళ్ళి ప్రశస్త వస్త్రంలో ధరించు. అప్పనా నువ్వు వెళ్ళి వేటకి సిద్ధపరిచి వేటాయి. సరేనయ్యా. ఈ రోజు మంచి భోజనాలు ఉండాలి. అలాగేనయ్యా. అందరికి విందు చేయాలి. పెద్దయ్య గారు మిమ్మల్ని రమ్మన్నారు. చిన్నబాబు గారు వచ్చారట, అర్జెంట్ తీసుకురమ్మన్నారు. అవునా, వాడొచ్చాడా? అవును బాబు. నాన్న, ఏమమ్మా ఇక్కడే ఉండిపోయావు? దా లోపలికి రా. లేదు నాన్న, ఏనాడైనా సరే స్నేహితులతో నేను సరదాగా గడపడానికి ఒక మేకపిల్లనైనా మీరు ఇచ్చారా నాన్న? అసలు లోకంలో ఆస్తిని పెట్టి పాడు చేసుకుని వచ్చినటువంటి తమ్ముడు కోసం మీరు విందు చేస్తున్నారు. ఇది నాకు ఎంత మాత్రం నచ్చలేదు నాన్న. నాకంటే మీకు తమ్ముడే ఎక్కువైపోయాడు. నిన్ను కనిపెట్టుకుని ఉన్న నాకు మాత్రం మీరు అసలు ఏమీ కూడా అసలు విందు చేయడం విషయంలో నాకు ఎంత మాత్రం చేయలేదు నాన్న. లేదు నాన్న, తమ్ముడు లోకంలో పడి తప్పిపోయి తిరిగి వచ్చాడు. వాడు నాకిద్దరూ సమానమే. నాకున్నదంతా నీదే కదా అన్నమా. వాడిని చూసుకోవాల్సిన బాధ్యత మందే. సరే నాన్న, సారీ. క్షమించండి నాన్న. తమ్ముడు, తప్పిపోయిన ఈ కుమారుడు తన తండ్రి దగ్గరకు తిరిగి వచ్చినట్లు మనం కూడా ఈ లోక ఆశలన్నీ విడిచిపెట్టి మన తండ్రి అయిన యేసుక్రీస్తు దేవుని వైపు తిరగాలి, ఆయనతో అంటుకట్టబడాలి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.